విషాద యోగం 1వ అధ్యాయము 1-11 శ్లోకాలు భావాలు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాం పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంజయ, యుద్ధము చెయ్యాలని మా వాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరారు కదా, అక్కడ వాళ్ళు ఏం చేశారు? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు చెబుతున్నాడు, మహారాజా, వ్యూహంగా ఏర్పడిన పాండవ సైన్యాన్ని దుర్యోధన మహారాజు చూశాడు. వెంటనే ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళాడు. తన పలుకును వినిపించాడు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం సమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఆచార్య, పాండవుల సైన్యము ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి. దానిని నిర్మించింది ద్రుపదుని కొడుకైన దృష్టద్యుమ్నుడు, మీ శిష్యుడు, బుద్ధిమంతుడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. పాండవ సైన్యంలో భీమార్జునులతో సమానులైన సూర్యులున్నారు. గొప్ప ధనుస్సులు ధరించి ఉన్నారు. సాత్యకి విరాటరాజు, మహారథుడైన ద్రుపదుడు, ఇంకా దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురిజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురిజిత్తు, కుంతిభోజుడు, పురుష శ్రేష్ఠుడైన శైబ్యుడు వాళ్లతో పాటు యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, బలవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, ద్రౌపది కొడుకులు, వీళ్ళందరూ మహారథులే. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సజ్ఞార్థం తాన్ బ్రువీమితే. బ్రాహ్మణోత్తమ, ఇక మన పక్షంలో గొప్పవాళ్ళు, సేవా నాయకులెవ్వరో నీకు తెలియాలని చెబుతున్నా. వారిని కూడా గమనించు. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తీస్తథైవ చ. మీరు భీష్ముడు, కర్ణుడు, సమర విజయుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కొడుకు వీళ్లే కాదు, అన్యే చ బహవః శూరా మదర్దేత్యుక్త జీవితాః నానాశస్త్ర
ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకా వేరే వాళ్ళు చాలామంది నా కోసం బ్రతుకును ఫణంగా పెట్టి వచ్చి ఉన్నారు. శాస్త్రాస్త్రములను ధరించిన వాళ్ళందరూ యుద్ధంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు. అపరిమాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పరిమాప్తం మేతాశాం బలం భీమాభిరక్షితం. మన సైన్యము అపారము, దానిని భీష్ముడు రక్షిస్తున్నాడు. ఇక పాండవుల సైన్యం అంటారా, అది చాలా పరిమితం, దానిని భీముడు కాపలా కాస్తున్నాడు. అయినేషు చ సర్వేషు యథా భాగ అవస్థితాః భీష్మమేవాభిరక్షితో భవంతః సర్వవేవ హి. అన్ని చోట్ల మీరు ఉండవలసిన స్థానాలను విడిచిపెట్టకుండా ఉండండి. అందరూ ఏకంగా భీష్ముణ్ణి రక్షించుకుంటూ ఉండాలి.